రాత్రిపూట యాక్చువల్గా ఈ దేవతలందరూ కూడా రాత్రిపూట చాలా పవర్ఫుల్. మీకు లక్ష్మీదేవి ఉన్న చోట అందరూ ఏం పెడతారంటే ఏనుగులు పెట్టుకుంటారు. లక్ష్మీదేవితో పాటు ఐరావతం పుట్టింది కాబట్టి ఏనుగులు పెడతారు. కానీ లక్ష్మీదేవికి ఐరావతం తోటి పెద్ద సంబంధం లేదు. తోడబుట్టిన వాళ్ళు అంతే. శుక్రుడు కానీ వీళ్ళందరూ కూడా తోడబుట్టిన వాళ్ళు. లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ. గుడ్లగూబ ఎందుకు ప్రత్యేకత? గుడ్లగూబ చీకటిలో చూడగలదు. అంటే ఒక మనిషి ఎంత కష్టాల్లో ఉన్నా, ఎంత చీకట్లో ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళు ఆ దాంట్లోంచి, ఆ చీకట్లోంచి ఎవరికి కనపడింది వీళ్ళకి కనిపిస్తుంది. పూర్తి వెలుగుతో చూడగలుగుతారు. చక్కటి మంత్రం తెలియజేశారు. అలాగే ఎలాంటి పరిహారం కూడా చెప్పారు. అవినేతిలో చక్కగా ఇవన్నీ చెప్పి ఇది మొత్తం ఈ 90 రోజుల్లో ఏదో ఒక రోజు మాత్రం పాటించాలండి. అవునమ్మా. లక్ష్మీ ఈ కొన్ని నియమాలు కూడా మంచివమ్మా. యాక్చువల్గా ఈ శ్రావణ మాసంలో బాత్రూమ్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఆకస్మిక ధనం రావాల్సింది మీకు ఎక్కడి నుంచి వస్తుంటే రాహు ఇస్తాడు. రాహు బాత్రూంలో ఉంటాడు. బాహును చూసుకోవాలి. అలాగే వీలుంటే రోజు ఒక 4 అగ్గిపుల్లలు, రాహుకి 4 సంఖ్య, 4 అగ్గిపుల్లలు తీసుకెళ్ళి బాత్రూంలో ఒకసారి వెలిగించి దాన్ని ఎట్లా అంటే దాని యొక్క సెగ కానీ పొగ కానీ 4 మంటలు కానీ ఎప్పుడైతే రాహు కనిపిస్తుందో ఆయన శాంతిస్తాడు. అలాగే ఇంకొక మంచి ఉపయోగం కూడా చేస్తారు. మంగళవారం పూట నిమ్మకాయలతోటి మంచిగా దీపం వెలిగించి, అది యాక్చువల్గా దుర్గాదేవి ఆలయంలో కానీ పోచమ్మ ఆలయంలో కానీ పెడతారు. కానీ అది బాత్రూంలో పెట్టగలిగితే అది ఇక కొంతకాలం పాటు మీరు ఆకస్మికమైన ధనం వచ్చేదానికి అడ్డం ఉండదు. మంగళవారం రోజు సమయం ఉంటుందండి దీనికి. జనరల్గా మార్నింగ్ చేస్తారు, లేకపోతే చీకటి పడ్డాక చేస్తారు. ఒక్క దీపం చాలు. ఒక్క నిమ్మడప్పులో ఒకటే. వీలుంటే నువ్వుల నూనె లేకపోతే కొబ్బరి నూనె, ఈ 2 నూనెల్లో మీరు అత్తరు కూడా కలపగలిగితే చాలా బాగుంటది. అత్తరు కలిపింది 2 ఒత్తులు వేయాలండి. 2 ఒత్తులు వేసి దీపం వెలిగించాలి. ఇవి పరిహారాలు అఖండ ప్రాప్తికి ఈ శ్రావణ మాసంలో.